హాయ్ అండి అందరికీ. ఈ చెట్లు ఏంటివి, వీటి వల్ల ఉపయోగాలు ఏంది అనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాము. ఈ చెట్లు చూడండి, గ్యాప్ ఇచ్చి నాటినాము. ఎందుకంటే తీగలు ఎక్కువ బారి కాయలు కూడా ఎక్కువ కాస్తాయి. మనకి ఇట్లా నాటితే దగ్గర పెట్టినామంటే తీగలు సక్రమంగా పారక కాపు కూడా తక్కువ వస్తుంది మనకైతే. అందుకోసమే చూడండి మేము మొత్తం గ్యాప్ ఇచ్చి నాటుకున్నాం చెట్లు. ఇవి కీరకాయల చెట్లు. ఎండాకాలం చల్లదనంగా ఉంటాయి కాబట్టి ఎండాకాలం కీరకాయల రేటు కూడా బాగుంటాయి. అందుకోసమే కీరకాయలు నాటినాము. ఇంకా చూడండి పూత అయితే వస్తుంటాయి. ఇవి తినడం వల్ల లాభాలు ఏంటంటే మనకు డీహైడ్రేషన్ కాకుండా తగ్గిస్తుంది. హై బీపీ ఉన్నవారికి కూడా బీపీ తగ్గిస్తుంది. మన బాడీలో వ్యర్థాలను తొలగిస్తుంది. ఇంకా వచ్చేసి ఆ జుట్టు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. మన బ్లడ్లో షుగర్ లెవెల్ని కంట్రోల్గాను ఉంచుతుంది. అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. ఈ కీరకాయ తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా మనకు. కీరకాయలు చాలామందికి దొరక్క ఎంత ఇబ్బంది పడతారో తెలుసా. ఇంకా మాకైతే ఉన్న కాయలు ఉన్నప్పుడేమో తినడానికి కూడా టైం ఉండదన్నమాట మాకు. ఇంక ఇవి కాసినాక ఒకసారి మళ్ళీ వీడియో తీసి అయితే పెడతాం. మీకు ఎన్ని లాభాలు ఉన్నాయో ఒకసారి చూసేయండి.